హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇవాళ మన వీడియో అయితే వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. కొన్ని సింపుల్ డిజైన్, కొన్ని రెగ్యులర్ డిజైన్స్, అలా కొన్ని కొత్త డిజైన్ అలా అయితే ఉన్నాయి. బట్ మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. కలర్ కాంబినేషన్స్ అండ్ శారీకి పర్ఫెక్ట్ థ్రెడ్స్ ఎలా తీసుకున్నాను ఏంటది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒక ఓల్డ్ పట్టు శారీ, ఇది మస్టర్డ్ ఎల్లో కలర్లో కొంచెం డార్క్ అని చెప్పొచ్చు, లేదు అంటే బెల్లం కలర్ అని అంటాం కదా, అలా కూడా అనొచ్చు అనమాట. శారీలో మొత్తం ఇక్కడ బార్డర్లో అంటే ఇది మొత్తం ఎల్లో మిక్సింగ్లో వచ్చేసి ఇక్కడ పింక్, ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ తోటి కూడా ఇలా అయితే మ్యాంగోస్ ఉన్నాయి అనమాట. అయితే ఈ శారీకి అయితే హాఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నారు. అది ఓల్డ్ పట్టు శారీ కదా, కానీ వాళ్ళు ఏంటంటే సింపుల్గా కావాలి అని చెప్పేసి ఫస్టే చెప్పేశారు. అలా చెప్పడం వల్ల ఏంటంటే మన టైం కూడా వేస్ట్ అవ్వదు కదా. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. మనం సింపుల్గా వేసాము, కొంచెం డిఫరెంట్గా అనమాట. చూపిస్తాను. డిజైన్ అయితే నీట్గా వచ్చింది చూడండి. మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎక్సలెంట్గా వచ్చేసింది డిజైన్. కలర్ కాంబినేషన్ కూడా చూడండి. శారీ కలర్ తీసుకున్నాను, అందులో గ్రీన్ వచ్చింది, గ్రీన్ తీసుకున్నాను. సెల్ఫ్ పింక్ కలర్ కూడా ఈ లీవ్స్ మధ్యలో వేసాను చూడండి. సెల్ఫ్ పింక్ కలర్ వేయడం వల్ల ఈ లీఫ్ అనేది లుక్ అనేది బాగా వచ్చింది. అలాగే పైపింగ్ లైన్ దగ్గర గోల్డ్ తీసుకున్నాను అనమాట. కాంబినేషన్ బాగుంది కదా. ఇలా డిజైన్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా, క్లియర్గా ఉంది. ఎక్సలెంట్గా చూడండి, నీట్గా ఉంది. ఫినిషింగ్ అనేది ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, మనకు త్వరగానే అయిపోతుంది. నీట్గా కూడా ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలా 2 హ్యాండ్స్ అనేది, ఇక్కడ హ్యాండ్స్కి ఏంటంటే నేను ఇక్కడ బూటీస్ అనేది అంటే డిజైన్లో ఒక బూటీ ఇస్తారు కదా, ఆ బూటీని ఇలా 3 బూటీస్ లాగా సెట్ చేసి వేసాను. సైడ్కి చిన్న డాట్స్ లాంటివి వేసాను. ఈ డిజైన్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా వేసాను. ఇక్కడ ఏంటంటే వీళ్ళ కొంచెం డిఫరెంట్గా ఉండడం గురించి ఇలా వేసాను అనమాట. ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్కరికి డిఫరెంట్గా వేస్తే బాగుంటుంది అనిపించి అంతే. బడ్జెట్ని బట్టి వేయొచ్చు, అలాగే కస్టమర్ చాయిస్ని బట్టి వేయొచ్చు. అప్పటికప్పుడు మనకు కస్టమర్తో మాట్లాడుతుంటే కూడా ఒక ఆలోచన వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి చెప్పేసి ఓకే అంటారనమాట. వీళ్ళు నేను మాట్లాడేటప్పుడు అనిపించింది ఇవి 3 వేస్తాను బాగుంటుంది అని చెప్పేసి అంటే సరే వేసేయండి పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు, వేయండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇలా వేసేసాను. బాగా వచ్చింది, ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. ఇది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ కూడా ఇలా లీవ్స్ పింక్, గ్రీన్, శారీ కలర్, ఇక్కడ గోల్డ్ పైపింగ్ అనమాట. ఈ కాంబినేషన్ తీసుకున్నాను. ఇక ఫ్రంట్ అయితే ఇలా వచ్చేసింది. బాగుంది కదా కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్. అయితే యాక్చువల్గా ఈ డిజైన్ అయితే మనకు 3R మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి. మీకు డిజైన్ నెంబర్ అనేది నేను స్క్రీన్ పైన అనుకుంటాను, కానీ అస్సలు కుదరదండి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇక్కడ వర్క్ చూసుకుంటూ ఎడిటింగ్ చేస్తాను, లేదు అంటే ఎవరైనా కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఈ మధ్య అయితే నైట్ టైంలో అస్సలు వీడియో ఎడిటింగ్ అయితే చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నైట్ టైంలో వర్క్ చేయాల్సి వస్తుంది. అందులో నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటే కూర్చుంటే వర్క్ ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి నైట్ టైంలో వీడియో ఎడిటింగ్ చేయట్లేదు, డే టైంలోనే చేస్తున్నాను. కాబట్టి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. శారీ మొత్తం చూడండి, ఇలా ఎల్లో వచ్చేసి పింక్ వచ్చిందనమాట శారీ. ఈ శారీకి అయితే సింపుల్గా డిజైన్ కావాలి అన్నారు. అయితే ఈ డిజైన్ అయితే మీరు ఒకసారి గమనించండి. నాకు ఒక కస్టమర్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ చేశారనమాట. నేను చెప్తాను అదేంటి డిఫరెన్స్ అనేది. డిజైన్ అయితే చూడండి, బూటీస్ అయితే మనం వేరే డిజైన్ నుంచి తీసుకొని అయితే బూటీస్ వేస్తాము. ఈ డిజైన్ చూడండి, ఇందులో ఎల్లో కలర్వి 3 ఫ్లవర్స్ వచ్చేసాయి కదా. ఇక్కడ ఎల్లో కలర్వి 3 ఫ్లవర్స్ వచ్చేసాయి కదా. ఈ ఫ్లవర్స్ ఏంటంటే 1 ఫ్లవర్ ఉన్న డిజైన్ ఉంది, 2 ఫ్లవర్ ఉన్న డిజైన్ ఉంది, ఇలా 3 ఫ్లవర్ ఉన్న డిజైన్ కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఇప్పుడు నేను 3 ఫ్లవర్స్ వేసాను, నా దగ్గర 2 ఫ్లవర్స్ కూడా ఉంది. ఒకరికి ఏంటంటే ఒకటి చెప్పారు, నేను ఒకటి వేసాను. అది కొంచెం ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజన్ అయింది అంతే, ఇంకేం లేదు. వాళ్ళు ఏం అనలేదు, ఎందుకంటే వాళ్ళు నేను డిజైన్ నెంబర్ రాసుకున్నాను, 2 ఫ్లవర్దే డిజైన్ నెంబర్ రాసుకున్నాను, 2 ఫ్లవర్దే వేసేసాను. ప్రాబ్లం ఏం లేదు, కానీ అంటే చెప్తున్నాను ఈ డిజైన్లో అలా వచ్చేసింది. 3 ఫ్లవర్స్ది, 2 ఫ్లవర్ది, 1 ఫ్లవర్ది. చూడ్డానికి ఇంచుమించు సేమే టోటల్ సేమే, ఓన్లీ ఈ ఫ్లవర్స్ అనేటివి 1 లేదంటే 2 లేదంటే 3 ఇలా వచ్చిందనమాట. ఒకసారి వేసేటప్పుడు కొంచెం చెక్ చేసుకొని అయితే వేయండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్. బూటీస్ అయితే ఇలా వేసేసాను. బూటీస్ అయితే నేను నార్మల్గా వేరే డిజైన్ నుంచి తీసుకొని అయితే వేసేసాను. ఇంకొక శారీ చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చేసింది. డార్క్ కలర్
రామా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది, గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంది, బార్డర్లో గోల్డ్ కూడా వచ్చేసింది. ఈ శారీకి అయితే మనం ఆల్రెడీ చెప్పాను కదా, మన దగ్గర వేస్తున్న ఫుల్ ట్రెండింగ్లో ఉన్న పికాక్ డిజైను కలర్ కాంబినేషన్స్ వెతుక్కుంటూ వెళ్తూనే ఉంది. నన్ను ఇంకా మంచి కలర్ కాంబినేషన్ వేయు, ఇంకా మంచి కలర్ కాంబినేషన్ వేయు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఆ డిజైన్ ఆర్డర్ వచ్చినప్పుడల్లా మనసులో అదే అనిపించేస్తుంది. కాబట్టి మీతో కూడా నేను అలానే షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది మనం రెగ్యులర్గా వేస్తున్న పికాక్ డిజైన్. బ్లూ పింక్ గోల్డ్ కాంబినేషన్ తోటే వేసాను గ్రీన్ పైన. చూడండి, బాగుంది కదా కాంబినేషన్ అయితే. 2 హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చేసాను, ఎల్బో హ్యాండ్స్లో అయితే వర్క్ ఇచ్చేసాను. అయితే కొంచెం ప్లీజ్ అండి, ఎల్బో హ్యాండ్స్ వర్క్ చేయించుకునేటప్పుడు 1.5 మీటర్ క్లాత్ తీసుకొని రండి ఎవరైనా సరే, ఓకేనా. చూడండి, హాఫ్ హ్యాండ్స్ అయితే 1 మీటర్ క్లాత్ సరిపోతుంది. ఇది బ్యాక్ నెక్ ఇలా వచ్చేసింది, ఫ్రంట్ నెక్ అనేది ఇలా వచ్చింది. నేను ఇంకా హ్యాండ్స్ వేసేటప్పుడు కంపల్సరీ క్లాత్ అయితే వేరే జాయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కసారి బిజీలో ఏమైపోతుందంటే బ్యాక్ నెక్ పెట్టేటప్పుడు వేరే క్లాత్ జాయిన్ చేయకపోతే చూడండి ఇంత క్లాత్ అనేది ఎక్స్ట్రా అవుతుందన్నమాట. నేను వేరే క్లాత్ జాయిన్ చేయకపోతే ఇంత వేస్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే క్లాత్ అనేది వారు అంటే మా హస్బెండ్ ఫిట్ చేసి పెట్టేశారు నేను వచ్చేంత వరకులా. ఇక నాకు కూడా టైం వేస్ట్ అవుతుంది చాలా. అప్పటికే నాకు నైట్ అయిపోయింది, నైట్ 11:30 12 అవుతుండే. అంటే ఇక్కడ బ్యాక్ నెక్ పెట్టినప్పుడు చెప్తున్నాను. ఆ రోజు నైట్ 11:30 12 అవుతుంది. తీసి పెట్టేయడానికి ఓపిక లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయినాం అప్పటికే. మళ్ళీ ఇది నాకు వర్క్ ఇవ్వాలి, ఇంకా వేరే ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను అలా కంటిన్యూ చేసేసాను. కానీ 1.5 మీటర్ క్లాత్ తెస్తే బాగుంటుందండి. నేను కంపల్సరీ ట్రై చేస్తాను వేరే క్లాత్ వేయడానికి. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ క్లాత్ చూడండి 1.5 ఇంచ్ క్లాత్ వచ్చింది. ఇక్కడ వేరే క్లాత్ జాయింట్ చేయిస్తాను. ఇక్కడ చూడండి, ఫింగర్ తోటి చూస్తేనే 3 ఇంచెస్ వచ్చి మళ్ళీ 1 ఇంచ్, ఇంచుమించు 4 ఇంచెస్ క్లాత్ అనమాట. మనం వేరే క్లాత్ జాయిన్ చేయకపోతే ఇంత అయితే వేస్ట్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ జాయింట్స్ అయితే పడతాయి. కానీ 1 మీటర్ క్లాత్ తీసుకొని రండి, ఓకేనా. ఫైనల్గా నెక్ అనేది బాగా వచ్చేసింది. బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ కలర్ కాంబినేషన్ శారీకి పర్ఫెక్ట్గా కాంబినేషన్ అయితే సెట్. ఇంకొక శారీ చూడండి, శారీ మొత్తం ఇలా గ్రీన్ వచ్చేసింది. బార్డర్లో మనకి ఇక్కడ వైలెట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి అయితే ఉంది. ఈ శారీకి అయితే శారీలో వచ్చిన క్లాత్ మీదే వర్క్ చేశాను. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి, బోట్ నెక్ డిజైన్. మనం లీవ్స్ డిజైన్ వేస్తున్నాం కదా, అందులోనే బోట్ నెక్ డిజైన్ అనమాట. నేను చాలాసార్లు షార్ట్స్లో వీడియోస్లో చెప్పాను. ఈ డిజైన్లో రౌండ్ నెక్ వస్తుంది. అంటే రౌండ్ నెక్ అంటే పైపింగ్ లైన్ స్ట్రైట్గా ఉంటుంది, ఇంకొకటి కట్ వర్క్ ఉంటుంది, ఇంకొకటి బోట్ నెక్. ఇప్పుడు ఇది కట్ వర్క్ బోట్ నెక్ అనమాట. 2 కాంబినేషన్ ఇక్కడ కలిసి వచ్చేసింది. బాగుంది డిజైన్. హ్యాండ్స్ అనేది ఇక్కడ ఒకటి పెట్టేశాను, ఇటు సైడ్కి ఒకటి. ఎందుకంటే ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్కి కింద అటాచ్ చేసుకుంటా అని చెప్పేసి అన్నారు. బార్డర్ అయితే మీడియం వచ్చింది, పెద్దగా రాలేదు చిన్నగా రాలేదు, మీడియం వచ్చింది. ఇది ఇక్కడ సెట్ చేసుకుంటే వాళ్ళ హ్యాండ్కి అయితే సెట్ అయిపోతుంది. నేను ఇక ఇది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ వర్క్ ఇచ్చేసాను. శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్, ఓన్లీ 2 కలర్స్ మాత్రమే. 3 కలర్స్ వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ వీళ్ళ శారీలో కూడా ఏమీ లేవు కాబట్టి ఇలా అయినా కానీ ఈ డిజైన్లో 2 కలర్సే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా బ్లౌజెస్ వేసాను కదా, 2 కలర్స్ తోటి బాగా అనిపించింది నాకు కూడా. ఇంకోటి ఫైనల్గా ఇంకొక శారీ చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చేసింది. మీకు ఈ శారీ అనేది వీడియోలో అంతగా కనిపించట్లేదు, బట్ లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బార్డర్ మొత్తం ఇలా చూడండి పింక్ వచ్చేసి, ఇంగ్లీష్ కలర్ అని అంటుంటారు కదా, ఆ కలర్ అనమాట. దీనికి పింక్ కాంబినేషన్ రావడం వల్ల లుక్ అనేది బాగా వచ్చేసింది. ఈ శారీకి అయితే వాళ్ళు ఏంటంటే సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలని చెప్పేసి అడిగారనమాట. ఆల్రెడీ డిజైన్ వాళ్ళు ఇంతకుముందు వేయించుకున్నారు, అంటే వేరే వాళ్ళ ఫ్యామిలీలోనే వేరే వాళ్ళు వేయించుకున్నారు. దాంట్లోనే కొంచెం చేంజెస్ అనమాట. అయితే ఈ డిజైన్ చూడండి, డిజైన్ ఇక్కడ వీళ్ళ బార్డర్ ఇలానే పెట్టేసి ఇక్కడ బార్డర్ వేసాను, ఇక్కడ బూటీస్ వేసాను. ఇంతకుముందు వేసినప్పుడు ఏంటంటే ఇక్కడ బార్డర్ ఇది వేసేసి ఇక్కడ అంతా పీకాక్ వేసాను అనమాట. పీకాక్ ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్. ఇక్కడ వీళ్ళకి నైస్గా సింపుల్గా కావాలి, తక్కువ ప్రైస్లో కావాలంటే ఇలా సెట్ చేస్తాను అనమాట. డిజైన్ అదే, కొంచెం కొంచెం చేంజెస్. ఇక బ్యాక్ నెక్ అయితే చూసండి, బ్యాక్ నెక్ అయితే ఇలా ఓన్లీ రౌండ్ నెక్ ఇచ్చేసాను. బూటీస్ అయితే ఏమి వేయలేదు, ఎందుకంటే బడ్జెట్లో కావాలి అనుకున్నప్పుడు బూటీస్ వేయడం వల్ల నాకైతే టైం చాలా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ బిజీగా ఉంది వర్క్ అయితే. చెప్తున్నాను కదా, డైలీ నైట్ 12 1 ఇలా అవుతుంది.
ఇంకా బూటీస్ ఇదంతా అంటే బడ్జెట్లో రానప్పుడు అది కూడా వేయాలి అంటే ఫ్రీగా ఉన్నప్పుడైతే వేయొచ్చండి. మనం ఇంత బిజీగా ఉన్నప్పుడు అలాంటివన్నీ వేయాలంటే టైం అయితే అస్సలు కుదరదు. ఎందుకంటే ఈ బూటీస్ వేసే టైంలోనే నాకు ఇప్పుడు ఇది ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టొచ్చు, లేదంటే వేరే క్లాత్ ఫిట్టింగ్ చేయొచ్చు, డిజైన్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ ఫిట్ చేసి డిజైన్ సెట్ చేసే వరకునే మనకు ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అలా టైం అనేది ఒక్కొక్కసారి ఓసారి హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు, ఓసారి 15 మినిట్స్ పట్టొచ్చు, ఓసారి 5 మినిట్స్ కూడా పట్టొచ్చు. అది చెప్పలేము, ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది అస్సలు చెప్పలేము. ఓకేనా. ఫైనల్గా అయితే డిజైన్ ఇలా సింపుల్గా ఇదైతే వచ్చేసింది. ఫైనల్గా ఈ శారీ మీదకి శారీ బార్డర్ అండ్ వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంది. కలర్ కూడా చూడండి, మనం సేమ్ శారీ కలర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా మీకు అనిపిస్తుంది కదా శారీ కలర్, అలా శారీ కలర్ ఫ్లవర్ అయితే వేసాను చూడండి. ఫైనల్గా ఇవన్నీ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ తీసుకొని ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.